హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు మన రెసిపీ పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పూర్ణం అనేది బయటకు రాకుండా మనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేయండి, చాలా ఈజీగా చేసేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ పప్పు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వలన మనకి తోపుపిండి అనేది పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనకి చాలా క్రిస్పీగా పైన లేయర్ అనేది వస్తుంది. ఇలా వేసి చూడండి. తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు అనేది ఇక్కడ శనగపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ పప్పు అనేది నానింది. ఇది శుభ్రంగా కడుక్కొని 3-4 సార్లు ఇప్పుడు కొద్దిగా నీళ్లు వడకట్టుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇలా చిక్కగా ఉండాలి, పలుచగా ఉండకూడదు తోపుపిండి. ఇప్పుడు 2 గంటలు నానిన ఈ ఇడ్లీ రవ్వ 3-4 సార్లు కడుక్కొని ఇలా శుభ్రంగా పిండుకొని ఈ రుబ్బులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చిక్కగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇది శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చూడండి, ఇలా వేలు పెడితే మనకి వేలు మొత్తం కోట్ అవ్వాలి, అలా రుబ్బుకోవాలి. అంత చిక్కగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ అనేది తీసుకొని ఇలా చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. ఈ నీళ్ళు అనేవి పప్పు నీళ్ళు పడేయకుండా మనం రసం చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పప్పుని వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పు గుడ్డుతో అయినా లేదంటే గరిటతో అయినా మ్యాష్ చేసుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, చిన్న పలుకులున్నా బాగుంటుంది బూరెల్లోకి. తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి, తురిమిన బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకుని 1 పావు కప్పు, 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి అనేది ఇలా వేసి చూడండి, బూరెల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా చిక్కగా ఉండాలి. చల్లారాక ఇది ఇలా అవుతుంది, ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇది మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ పిండి అనేది బాగా నానింది, ఎక్కువ పులవకూడదు. ఇలా మీకు టైం ఉంటే ఇలాగా ఒక 3-4 గంటలు పక్కన పెట్టుకోండి, లేదంటే ఇందులో వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండిని పక్కకు పెట్టుకుందాం, అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన తోపు అనేది లేయర్ అనేది చప్పగా ఉండకుండా 1-2 టీ స్పూన్లు పంచదార, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ కరిగినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మీరు తోపు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీకు బూరెలు అనేవి వీడిపోకుండా పప్పు బయటకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మీకు కొంచెం పల్చగా అయిందనుకోండి, ఏమీ కంగారు పడకుండా ఇందులో కొద్దిగా బియ్యం పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకుంటే మీకు చిక్కపడుతుంది తోపు అనేది. ఇలా వేసుకునేటప్పుడు పూర్ణానికి కంప్లీట్గా కోట్ అవ్వాలి పప్పుకి, అప్పుడు మీకు బయటకు రాకుండా ఉంటుంది. ఇలా పైన మొత్తం కోట్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నూనె అనేది వేడెక్కింది, ఇలా స్పూన్తో ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనెకి దూరంగా ఇలా చేతిలో పెట్టి ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా, అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనైనా వేసుకోవచ్చు. బూరె వేసిన వెంటనే గరిటతో కదపకుండా కొంచెం సేపు వెయిట్ చేసి మనం అన్ని వైపులా ఇలా చక్కగా వేయించుకోవాలి. ఎక్కువ కదిపేయకుండా బూరెల్ని నెమ్మదిగా ఇలా కదుపుతూ
వేయించుకోవాలి. అంతేనండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు కూడా ఫస్ట్ టైం చేసిన బూరెలు అనేవి చక్కగా చేసేస్తారు. పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో, అసలు ఒక్క బూరి కూడా బయటికి నూనెలోకి పప్పు అనేది వీడిపోకుండా చాలా నీట్గా వచ్చాయి. పైన పూర్ణం అనేది మీరు చిక్కగా ఉండేలా చూసుకోండి. అంతే, చాలా ఈజీగా చేసేస్తారు. తక్కువ టైంలో చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే కమ్మనైన పరమాన్నం రెసిపీ చూపిస్తున్నాను. ఈ కొలతలతో చేశారంటే పరమాన్నం ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బౌల్లో 1 కప్పు బియ్యం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని 1 అరకప్పు పెసరపప్పు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు ఈవెన్గా పప్పు అనేది ఫ్రై అవుతుంది. మనకి పరమాన్నంలో చాలా కమ్మగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 2 కప్పులు నీళ్లు వేసుకోండి. 2 కప్పులు నీళ్లు, 2 కప్పులు చిక్కటి పాలు, పచ్చి పాలు 2 కప్పులు. చిక్కగా ఉన్నవైతే పరమాన్నం చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసుకొని 2 కప్పులు నీళ్లు, 2 కప్పులు పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో 2 కప్పులు బెల్లం తీసుకోండి. తురిమిన బెల్లం 2 కప్పులు తీసుకొని ఇందులో ఒక 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇలా కరిగించుకుంటే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అడుగుకు వెళ్ళిపోయి మనం వడకట్టుకుంటే బాగా ఉంటుంది బెల్లం నీళ్ళు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అనేవి మరిగిపోయాయి, బాగా బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. ఇక్కడ మనకి పప్పు బియ్యం అనేది బాగా ఉడికింది. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకుందాం. వడకట్టుకొని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇదంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోండి, మ్యాష్ చేసుకొని. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు 1 అరకప్పు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. పరమాన్నంలో పచ్చి కొబ్బరి అనేది డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్లు ఇవి వేయకపోయినా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది పరమాన్నానికి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న 3-4 యాలకులు, కొద్దిగా 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇది ఒక వైపు నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది మీడియం టు లో ఫ్లేమ్లో. వేరొక గిన్నెలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు 10-15 వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు 10-15 వేసి వేయించుకోవాలి. చూడండి ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు మన పరమాన్నం అనేది నెమ్మదిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు ఈ పరమాన్నంలో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, చాలా కమ్మనైన ప్రసాదం పరమాన్నం రెడీ అయిపోయింది. ఎంత కమ్మగా ఉంటుందో, ఏ పూజల్లోనైనా ఎవరైనా ఈజీగా తక్కువ టైంలో చేసుకోగలిగిన ప్రసాదం. ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.